ఇక బీసీ రిజర్వేషన్లను అగ్రకుల పెద్దలు అడ్డుకుంటున్నారని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలు సర్పంచ్లు కావద్దా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు గల్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తూ ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉంది. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి